హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఉదయం వరకు సహాయ చర్యలు కొనసాగించిన వివిధ శాఖల బృందాలు భవనం సెల్లార్లో చిక్కుకుని మృతి చెందిన 5 మృతదేహాలను బయటకు తీసుకొచ్చాయి. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 5 మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి. భవనం సెల్లార్లో మృతదేహాలను గుర్తించినట్టు సహాయ సిబ్బంది తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగిన సహాయ చర్యల్లో హైడ్రా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా 9 విభాగాల అధికారులు పాల్గొన్నారు. భవనంలో చిక్కుకున్న వారి కోసం సెల్లార్కు రంధ్రం చేసి ఆక్సిజన్తో పాటు సిబ్బంది లోపలికి వెళ్లారు. అగ్ని ప్రమాదం దాటికి భవనం దృఢత్వంపై అనుమానాలు నెలకొన్నాయి. భవనం పటిష్టతపై అధ్యయనం చేసేందుకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. భవనం కాపలాదారుడు యాదయ్య కుమారులు 12 ఏళ్ల ప్రణీత్, 8 ఏళ్ల అఖిల్ ఇద్దరు సెల్లార్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు బేబీ, అక్కడే పనిచేసే ఇంతియాజ్, హబీబ్ సెల్లార్లోకి వెళ్లారు. క్షణాల్లో అగ్నికీలలు వేగంగా వ్యాపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో వారంతా మంటల్లో చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐదుగురి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. తమతోనే కలిసి సరదాగా గడిపిన వ్యక్తులు నేడు విగత జీవులుగా మారడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది.